గ్యాస్ సరఫరా కోసం కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం వినియోగదారులకి గ్యాస్ సరఫరా చేస్తామని, డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పయ్యావుల. అమరావతి సచివాలయంలో గ్యాస్ సరఫరాపై ఇంధన కంపెనీలతో ఏపీ జీఓఎం సమావేశమై చర్చలు జరిపింది. భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీలన్నింటికీ కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన పెట్రోలియం ప్రొడక్షన్ అంతా తగ్గించి గ్యాస్ ప్రొడక్షన్ని పెంచమని చెప్పింది. కంపెనీలు అన్నీ కూడా గ్యాస్ ప్రొడక్షన్ వైపు వెళ్ళిపోయినాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్లో కూడా మనం హాస్పిటల్స్ని, హాస్టల్స్ని ఇట్లా ప్రయారిటీస్ చేసుకున్నాం. ఇవి రెండింటికన్నా ముందు ప్రధానంగా డొమెస్టిక్ సిలిండర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా ఒక్కసారిగా ఇవాళ ప్యానిక్ రియాక్షన్ మనకు కనపడతా ఉంది. ఆ ఆందోళనతో వస్తుందో రాదో అనే ఆందోళనతో నార్మల్గా 1 lakh ఉండాల్సిన దగ్గర ఇప్పుడే ఆల్రెడీ 70%, 80% ఎక్స్ట్రా బుక్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు గైడ్ లైన్స్ పెట్టింది. దాని ప్రకారం సప్లైని మనం రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇవాళ చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్, అన్ని ఆయిల్ కంపెనీలు వచ్చాయి, అందరితోనూ పెట్టాం. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు డేటా మాకు షేర్ చేయమంటున్నాం. ప్రభుత్వంలో ఏం జరిగేది వాళ్ళకి, వాళ్ళలో కంపెనీల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది.